హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ మాల్పువా. మధురం అనే పదానికి మరో పేరు ఈ మాల్పువా. ఇది తినేటప్పుడు జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వట్టిగా అట్లా ప్లెయిన్గానే తినవచ్చు, లేదా షుగర్ సిరప్ ఇట్లా రబడితో కానీ తింటే రుచి అమోఘంగా ఉంటుంది. ఇది బీహార్ స్పెషల్ స్వీట్. ముఖ్యంగా దీపావళి లాంటి పండగ సీజన్లలో ఎక్కువగా చేస్తారు. నోరూరించే ఈ మాల్పువాని ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా ఈజీగా ఎట్లా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. బాగా పండిన ఒక అరటిపండుని ఇట్లా మెత్తగా చేసుకోండి. ఎండిన లేదా పచ్చి చిన్న కొబ్బరి ముక్కను ఇట్లా తురుము తీసుకుని పెట్టుకోండి. అర టేబుల్ స్పూన్ సోంపు, 2 యాలకులను కచ్చాబచ్చాగా పౌడర్ చేసుకుని పెట్టుకోండి. అరకప్పు సూజీ, 1 కప్పు మైదా లేదా గోధుమ పిండి, నేనైతే మైదా పిండిని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 కప్పు బెల్లం. బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసుకుని కరిగించుకుని వడగట్టుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని కాచి చల్లార్చిన 1 కప్పు పాలను కొద్దిగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఈ స్టేజ్లో తీపి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. నాకు తీపి తక్కువ అనిపించింది, దానివల్ల 2 టేబుల్ స్పూన్ల చక్కెరను యాడ్ చేస్తున్నాను. ఉండలు లేకుండా బాగా కలపాలి. కన్సిస్టెన్సీ బాగా తిక్కుగాను ఉండకూడదు, పలచగాను ఉండకూడదు. ఇట్లా ఉంటే సరిపోతుంది. కలిపిన ఈ పిండిని 3 నుంచి 6 గంటలు మూత పెట్టి అట్లా వదిలేయండి. 3 గంటలైంది. మూత తీసి ఈ బ్యాటర్నంతా ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకుని బాగా మరిగిన నూనెలో గరిటెతో ఇట్లా పొయ్యండి. 1 నిమిషం వేగిన తర్వాత మరోవైపు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. మాల్పువా వేయించడానికి వెడల్పాటి మూకుడ ఉండాలి, అట్లాగే సగానికి పైగా ఆయిల్ ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి. అరకప్పు చక్కెరలో 1/2 కప్పు వాటర్ వేసి మరగనివ్వండి. సిరప్ ఇట్లా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న మాల్పువాన్ని షుగర్ సిరప్లో ముంచి 5 మినిట్స్ వదిలేయండి. షుగర్ సిరప్ పీల్చుకుని మాల్పువా సాఫ్ట్గా తయారవుతుంది. తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. అట్లాగే మిగిలిన మాల్పువాలను కూడా వేయించుకుని మీకు నచ్చిన విధంగా షుగర్ సిరప్లో లేదా రబడి లేదంటే అట్లా వట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇవి వేడివేడిగా తిన్నప్పుడు సైడ్స్ క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, బీహార్ స్పెషల్ మాల్పువా రెసిపీ ఎట్లా తయారు చేయాలో. సోంపు ఫ్లేవర్తో డిఫరెంట్గా ఉండే ఈ జ్యూసీ మాల్పువా రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు తెలుసున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఒక లైక్ కొట్టి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ సపోర్టే కదా మరెన్నో మంచి వీడియోలు చేయడానికి మాకు బలాన్ని ఇస్తుంది. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.